జాయిన్ ఉద్యోగస్తులు వెంటనే ప్రభుత్వం చూపిస్తున్నామండి వైఖరి. We want justice. We want justice. We want justice. ప్రభుత్వంపై భారం పడిన మన డిమాండ్లను ప్రభుత్వంపై భారం పడిన మన డిమాండ్లను కమిషనర్ మా కోరికలు తీరేదాకా శ్రమను దోచుకున్న కమిషనర్ గత డిసెంబర్ నుంచి సహకార సంఘాల 2000 రాష్ట్రంలో ఉన్న 2051 సహకార సంఘాల్లో మా డిమాండ్ల కోసం మేము రోడ్డెక్కాం. దఫల వారీగా ఇంతవరకు నిరసనలు తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా మీద చాలా మొండి వైఖరి వ్యవహరిస్తుంది. అందుకోసం మేము ఈ నిరసన సమ్మె నిర్వహిస్తున్నాం. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో మొత్తం సహకార సంఘాలు తాళాలు వేసి 10,000 మంది రోడ్డు ఎక్కాం. ఇంతవరకు కమిషనర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, సహకార శాఖ మంత్రి వాళ్ళు కానీ ఎటువంటి మా మీద దయ చూపకుండా ఇంకా మాకు మా ఉండే డిమాండ్లు కోరుతున్నాం. ఆ డిమాండ్లు నెరవేర్చేది వదిలిపెట్టి మా మీద బండరాయి మోపుతున్నారు. ఇది చాలా బాధాకరం. మేము ఏం తెలియజేస్తున్నాం అంటే మేమేం న్యాయమైన కోరికలే కోరాం. ఎట్టి పరిస్థితుల్లో మేమేం అన్యాయ కోరికలు కోరలేదు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి 60 సంవత్సరాలు ఉండింది, 62 సంవత్సరాలు అని కోరాం. అదేం న్యాయమైన కోరికే. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో 60 సంవత్సరాలు ఉండింది, 62 సంవత్సరాలు చేశారు. అదే న్యాయం కోరాం. మేము గత 5-6 సంవత్సరాల నుంచి మా వేతన సవరణ చేయండి అని చెప్పాం. ఇంతవరకు ఎటువంటి సవరణ చేయకున్నట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర కమిషనర్, మా సహకార శాఖ కమిషనర్ గారు చాలా మొండి వైఖరి వ్యవహరిస్తున్నారు. మేమేమో లేని కోరికలు కోరినట్లు, మేమేమో అన్యాయ కోరికలు కోరినట్లు, మేమేమో సహకార సంస్థల్లో లాభాల బాట వచ్చితేనే మాకు చేస్తామని కమిషనర్ చెప్తున్నారు. లాభాల బాట ఏ విధంగా వస్తుందో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము వడ్డీ లేని రుణాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగత ఈ టీడీపీ అనుకోవచ్చు, వైసీపీ అనుకోవచ్చు, వాళ్ళు చేస్తుండే రాష్ట్రంలో సహకార వ్యవస్థని వాళ్ళే సగం కుప్పకూల్చి లాభాలు తీసుకురావాలని చెప్తున్నారు. ఆ లాభాలు వస్తేనే రాష్ట్రంలో మీరు జీతాలు కానీ ఏవైనా తీసుకోండి అని మా కమిషనర్ గారు చెప్తున్నారు. మేము ఎటు పోలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు. అందుకోసము మా న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సహకార కమిషనర్ గారికి మేము తెలియజేస్తున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి మా న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు నేను కర్నూలు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల ఉపాధ్యక్షుడిని జె హరికృష్ణ, బెల్డౌన్ సొసైటీ.